నేను చెప్తున్నటువంటి వర్తమానాన్ని కూడా మీరు గ్రహించి ఆనందించండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుంచి 16 వచనాల్లో ఈ విధంగా ఉంది. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకొని వచ్చారు. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించారు. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యుద్ధకు రానివ్వండి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిది. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. చిన్నపిల్లల విషయంలో ప్రభువారు మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. వారిని తీసుకొని ఎత్తుకొని కౌగిలించి వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించాడు. అంటే పిల్లల విషయంలో ప్రభువారు అంతా ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. అంతేకాదు చిన్నపిల్లలను ఒక ఉదాహరణగా తీసుకొని చిన్నపిల్లలను ఒక ఉదాహరణగా తీసుకొని పెద్దలైనటువంటి వారికి ఒక మంచి పాఠాన్ని ఆయన నేర్పిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో ఆయన వర్తమానాన్ని, ఆయన వాక్యాలను వినడానికి చాలా మంది గుంపులుగా వస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తాం. చాలా సందర్భాల్లో చిన్నపిల్లలు కూడా వస్తూ ఉన్నప్పుడు తన శిష్యులైనటువంటి వారు వాళ్ళని అంతగా కేర్ తీసుకున్నట్లుగా, అంటే వారంతగా ఉపయోగం లేనటువంటి వారిగా వాళ్ళు భావిస్తూ వారిని గద్దించారు. వాళ్ళని దగ్గరికి తీసుకురావద్దని. సహజంగా పిల్లలు గోల చేయటము లేకపోతే కొంచెం ఆటంకకరంగా ఉండటం అనేది సహజంగా మనం చూస్తూ ఉంటాము. బహుశా ఏమనుకున్నారో శిష్యులు ఆ పిల్లలను తీసుకురానివ్వకుండా వాళ్ళు ఆటంకపరిచారు శిష్యులు. అయితే ప్రభువారు ఏమన్నాడంటే, నా యొద్దకు వాళ్ళని రానివ్వండి, వాళ్ళని ఆటంకపరచొద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అని వాళ్ళని ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఆ చిన్న పిల్లల నుంచి ఒక పాఠాన్ని పెద్దవాళ్ళకి నేర్పిస్తూ వచ్చాడు. పిల్లల గురించి ఇలాగ రాయబడింది, పిల్లలు నిజంగా దేవుడిచ్చే వరం. పిల్లలు దేవుడిచ్చే వరం. అవును కదా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. సహోదరులు కుటుంబంలో కుమారుడి పుట్టినరోజు సందర్భంగా మనం అద్భుతంగా వారి గృహంలో గొప్ప థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ జరిగింది. అలాగే ఇప్పుడు వారి యొక్క కుమార్తె విషయంలో కూడా ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. దేవుడు ఇచ్చేటువంటి వరము పిల్లలు చాలా మందికి లేకుండా ఉన్నారండి. దేవుని యొక్క వరం లేకుండా నిజంగా ఇది వారికి ఆశీర్వాదకరము. అంతేకాదు వారు పిల్లల విషయంలో ఈ విధంగా రాయబడింది, వారు అమాయకులు, అంటే విషయ పరిజ్ఞానం లేని వారు. పిల్లల అమాయకులు, వాళ్ళకి విషయ పరిజ్ఞానం అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ప్రార్థన జరుగుతుంది కాబట్టి మనం సైలెంట్గా కూర్చోవాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకైతే ఉండదు. అలాగే చెడు అంటని వాళ్ళు చెడు అనేది వాళ్ళకి వాళ్ళ మనసుల్లో ఉండదు చిన్నపిల్లలకి. అంతేకాదు అతి నమ్మకస్తులు, అంటే పూర్తిగా ఆధారపడేవాళ్ళు. పిల్లలైనటువంటి వాళ్ళు పూర్తిగా ఆధారపడతారు, అతి నమ్మకం అంటారు కదా. చూడండి, మనం ఒక చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు తండ్రి ఏదైనా ఒక ఎత్తైన స్థానం మీద మనం కూర్చోబెట్టినప్పుడు, దిగు అన్నప్పుడు, దూకు అన్నప్పుడు పిల్లలు వేరే ఆలోచన లేకుండా అంతే తండ్రి చేతిలోకి దూకుతారు. అంటే అంతే అతి నమ్మకం తల్లిదండ్రులు అంటే పిల్లలకు. ఇంకా వేరే ఆలోచన ఉండదు వాళ్ళకి, నేను పడతానేమో అనేది ఉండదు. ఎందుకంటే నా తండ్రి నన్ను పట్టుకుంటాడు అనేటువంటి పూర్తిగా తండ్రుల మీద ఆధారపడేటువంటి వాళ్ళు. అలాగే తల్లిదండ్రులైనటువంటి వారు క్రమశిక్షణ లేదా బెత్తం వాడినప్పుడు తల్లిదండ్రులు తమపై చూపించే అచంచలమైన ప్రేమను గుర్తించి పిల్లలు వారిని అంటి పెట్టుకొని ఉంటారు. సహజంగా మనం బెత్తం వాడితే ఏం చేస్తారు సహజంగా, లేదా ఒకరిని మనం కొడితే మనం ఏం చేస్తాం, వాళ్ళకి దూరంగా ఉంటాం. అంతే కదా, ఎవరైనా మనల్ని కొట్టారంటే, మనం హట్ చేశారంటే మనం వాళ్ళకి దూరంగా ఉంటాం. కానీ పిల్లలు అలా ఉంటారా? తల్లిదండ్రులు కొడితే పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళకి దూరంగా ఉండరు, ఇంకా వాళ్ళని అంటి పెట్టుకొని ఉంటారు.
ఎందుకు అంటే పిల్లలకు తల్లిదండ్రుల మీద అచంచలమైనటువంటి ప్రేమ. వాళ్ళు ఎక్కడికి పోతారు? వాళ్ళ దగ్గర కాకుండా. సో కొట్టారని తెలిసినా కానీ వాళ్ళంతగా నమ్ముతారు పిల్లలు. అలాగే పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం ఏదైనా విడిచిపెడతారు. స్వచ్ఛమైన ప్రేమ తప్ప మరే స్పష్టమైన కారణం లేకుండా వారు తమ తల్లిదండ్రులను ప్రేమిస్తారు. వారు తల్లిదండ్రులను అంటిపెట్టుకుని ఉంటారు. అమ్మ లేదా నాన్న నుండి ఒక కౌగిలి కోసం ఈ ప్రపంచంలో దేనినైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు. వారు తమ తల్లిదండ్రుల కోసము తమకు చేతనైనది ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారు తమ తల్లిదండ్రులకు తమ బిస్కెట్లో లేకపోతే వారికి ఉన్నటువంటి ఏదో ఒక దానిలో చాక్లెట్లో కానీ వారు తినే పదార్థాల్లో ఒక భాగం కూడా ఇస్తారు. అంతే కదా, మన పిల్లల్ని ఎలా పెట్టి రానగానే ఏం చేస్తారు? ఖచ్చితంగా వారి బిస్కెట్లో వారి చాక్లెట్లతో ఖచ్చితంగా తల్లిదండ్రులకు పెడతారు. వారు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు నిరాదరణకు గురవుతారేమో అని దుఃఖంతో వెంటనే ఏడుస్తారు. అంటే పిల్లల స్వభావాన్ని గురించి చెప్తున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు విషయంలో ఏదైనా తప్పు చేశారంటే వాళ్ళకి వెంటనే ఒకవేళ నా తల్లి నుంచి నేను దూరం అవుతానేమో అనేటువంటి ఆలోచనతో వాళ్ళు వెంటనే ఏడుస్తారు, దుఃఖాన్ని ప్రదర్శిస్తారు. కాబట్టి ఇలాంటి పిల్లల మనస్తత్వం ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారిది దేవుని యొక్క రాజ్యం. పిల్లలదంటే అర్థం ఏంటంటే ఆ పిల్లల యొక్క తత్వం కలిగినటువంటి వారిది దేవుని యొక్క రాజ్యం అవుతుంది. మరి మనము బైబిల్ గ్రంథంలో ఒక 3 విషయాలు ఈరోజు గమనిద్దాం. పిల్లల యొక్క తత్వం ఏంటి, అది మనం ఎలా పుణికిపుచ్చుకోవాలనేటువంటి విషయాలను ఒక 3 విషయాలు నేను చెప్తాను. మొదటిది మత్తయి సువార్త 18వ అధ్యాయం. పిల్లల వల్లే ఈ చిన్న పిల్లలాగా ఎవరైతే ఉంటారో వారు దేవుని రాజ్యం అని ప్రభువు చెప్పాడు కదా. ఆ చిన్న పిల్లలు ఎలా ఉంటారు, దాని నుండి మనం ఎలా వాళ్ళలాగా మారాలి. ఒకటి బైబిల్ సూత్రం చెప్తున్నా ఇప్పుడు దాకా. మార్పు నుండి ఆ కాలంలో 18వ అధ్యాయం 1వ వచనం మత్తయి సువార్త. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన వద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి, ఈ సందర్భం వేరు. మళ్ళా ఇందాకేమో పిల్లలను తీసుకొస్తున్నప్పుడు ఆటంకపరిచారు కాబట్టి మీరు వాళ్ళని ఆటంకపరచొద్దు, ఇటువంటి వారిదే దేవుని రాజ్యము అని మాట్లాడాడు. ఇక్కడ మరొక సందర్భంలో ఏమన్నాడంటే శిష్యులకు ఒక సమస్య వచ్చింది వాళ్ళ మధ్య. మళ్ళీ ఎవడు గొప్ప అనేటువంటి సమస్య వచ్చింది వాళ్ళ మధ్య. అప్పుడు ప్రభు వారు ఏమన్నాడు, ఒక చిన్న బిడ్డను వాళ్ళకు ఉదాహరణ చెప్పడానికి ఒక చిన్న బిడ్డను తన వద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. సో చిన్నపిల్లల నుంచి మనం నేర్చుకునేటువంటి ఒక పాఠం ప్రభు వారు చెప్తున్నాడు, ఈ పిల్లల్లాగా మీరుంటే పరలోక రాజ్యానికి వెళ్తాను. మరి పిల్లల నుంచి మనం నేర్చుకునేది ఏంటి? మొదటి పాఠం ఏంటంటే ఈ పిల్లల్లాగా మీరు అంటాడు. ఈ పిల్లల్లాగా మీరు ఒక్కసారి అక్కడ ఉన్న సిచ్యువేషన్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ మీరు అక్కడికి వెళ్తే శిష్యులు ఎవరు గొప్ప అనేటువంటి వాదనలో వాళ్ళు మునిగి తేలుతూ ఉన్నారు. ఎవరు గొప్ప. ఒకళ్ళేమో పేతురు అనుకుంటారేమో, ఇంకొకరు యోహాన్ అనుకుంటారేమో, రకరకాలు. నీ ప్రియ శిష్యుడు యోహాన్ కదా, యేసుక్రీస్తుకి ఈయనేమో డబ్బు సంచి యూదా దగ్గర ఉంది కదా, యూదా ఏమో యేసుక్రీస్తుకు ప్రియ శిష్యుడు అలాగే గొప్పవాడేమో. అట్లా ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ఈ సమస్య ఏర్పడిందండి. అప్పుడు ప్రభువారు వాళ్ళని దగ్గరికి పిలిచి అంటున్నాడు, ఈ చిన్న పిల్లవాడు ఒక పిల్లవాడిని దగ్గరికి పిలిచి అంటాడు, ఒక పిల్లవాడిని దగ్గరికి పిలిచి మీరు మార్చుకున్నది ఈ బిడ్డ వంటి వారైతేనే కానీ అంటాడు. ఇప్పుడు ఆ బిడ్డ ఎలా ఉందండి? ఈ బిడ్డ నుంచి మనం ఇప్పుడు ప్రభు వాళ్ళకి ఏం పాఠం నేర్పిస్తున్నాడంటే క్విక్లీ రెస్పాండెంట్. పిల్లలు ఆ పిల్లలైనటువంటి వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారు, అలాగే యేసుక్రీస్తుకు ఒబే అయ్యారు. అంతే కదా, నువ్వు రా బాబు
అని పిలవగానే ఆ బాబు వచ్చాడు ప్రభు వారి దగ్గరికి. ప్రభు వారు ఏం చెప్తున్నాడో దానికి రెస్పాండ్ అవుతా ఉన్నాడు ఆ పిల్లవాడు. మళ్ళా గమనించాడు. అలా పిలిచిన తర్వాత ప్రభు అంటున్నాడు ఏమని, కాగా ఈ బిడ్డ వలే ఆ పై వచనాల్లో మీరు మార్పు నంది బిడ్డ వంటి వారైతేనే కానీ వాళ్ళ మధ్య ఆ పిల్లోని నిలబెట్టి, ఆ తర్వాత ఈ బిడ్డ వలె తను తగ్గించుకున్న వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అంటే త్వరగా ఎవరైతే ప్రభు వారి యొక్క మాటకు క్విక్ రెస్పాండ్ అవుతారో, ఒబే అవుతారో, అటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటకు వెంటనే రెస్పాండ్ అయ్యేటువంటి వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటకు విధేయత చూపించేటువంటి వాళ్ళు. ఆ పిల్లవాడికి వేరే మాట మాట్లాడాల, నువ్వు రా బాబు అని నా దగ్గరకు వచ్చురా అన్నప్పుడు ఆ పిల్లవాడు వేరే ఎదురు సమాధానం చెప్పలా, ఎందుకు రావాలని క్వశ్చన్ అయ్యలా. బోధకుడు పిలుస్తున్నాడు, నేను వచ్చాను అని నిలబడ్డాడు అక్కడ. సచ్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఎవరిలో ఉంటుందో, ఆ విధమైనటువంటి తత్వము ఎవరిలో ఉంటుందో, ఈ పిల్లవాడి తత్వం ఎవరిలో ఉంటుందో వాళ్ళే పరలోకమందు గొప్పవాళ్ళు, వాళ్ళే దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు. కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఫారిసీస్ అండ్ సద్దూసీస్ అనేటువంటి గ్రూపు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, యాజకులు, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధనలను చాలా తక్కువ అంచనా వేశారు. ఎంత తక్కువ అంచనా వేశారు అంటే అసలు విధేయత లేదు వాళ్ళకి. ప్రభు మాట అంటే వాళ్ళకి లెక్కలేదు. అసలు ఆయన్ని సరైనటువంటి విధానంలో ట్రీట్ చేయాలి. ఒక వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయన అడుగుగా, ఆయన ఇంట్లోనే సాయంకాలం మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షం కురియదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగా మబ్బుగా ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపగలవ నెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలు వివేచించరు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ అడుగుచున్నారు అని మాట్లాడుతూ, అయితే యవనా కూర్చున్న సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియను వారు కనుకరింపని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. ఇక్కడ విషయం ఏంటంటే దే హ్యావ్ నో సచ్ కైండ్ ఆఫ్ హార్ట్ అండి. అంటే ఈ పరిసయ్యులకు, సద్దూకయ్యులకు, లేక శాస్త్రులకు, లేక యాజకులకు, వీళ్ళందరికీ ఒక పిల్లవాడు ఎలాగా ప్రభు యొక్క మాటకు క్విక్ రెస్పాండ్ అయ్యాడో, విధేయత చూపించాడో, ఆ త్వరగా విధేయత చూపించేటువంటి మనస్సు వీళ్ళకి లేదు. పరిసయ్యులకు, సద్దూకయ్యులకు, యాజకులకు, ధర్మశాస్త్రోపదేశకులకు వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారంటే వీఆర్ హయ్యర్ పీపుల్. అంటే మేము ఈ సమాజంలో గొప్ప వాళ్ళము, మాకు అంతా వచ్చు, మేము చాలా తెలిసినటువంటి వాళ్ళము, ఈయన ఒక బోధకుడిగా ఏదో చెబుతున్నాడు, ఈయనకు అంత మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఆయనకి రెస్పాండ్ అయితే, ఆయన మాట వింటే మనం తగ్గిపోతాము, మన సమాజంలో ఉన్నటువంటి మన స్థాయి తగ్గిపోతుంది. కాబట్టి ఆయన చెప్పేది ఏంటి అని అంటూ ఏదైనా నువ్వు ఒక సూచక క్రియ చేయి, అప్పుడు మేము చూద్దాంలే, అప్పుడు నిన్ను నమ్ముతా ఉన్నట్లుగా వాళ్ళు ఉన్నారు. మార్కు సువార్త ఒకసారి మీరు చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 11వ వచనం నుంచి. మార్కు సువార్త 8:11 నుంచి. అంతగా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశం నుండి ఒక సూచక క్రియను చూపమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మ పెద్ద నిట్టూర్పు, మీరు ఎప్పుడు మాట్లాడారు, ఆయన ఆత్మ పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక క్రియలు నడుచున్నారు, ఈ తరములకు ఏ సూచక క్రియ అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా ధోని ఎక్కి అద్దరికి పోయెను. చూడండి వాళ్ళ ఆలోచన మీరు చూడండి. వాళ్ళ ఆలోచన ఏంటంటే మాకు సమాజంలో గొప్ప వాళ్ళం మేము, ఈయన యొక్క బోధనలు మేము వినేది ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువు అంతకుముందు ఎన్ని బోధనలు చేయాల, ఎన్ని పరలోకపు సంగతులు చెప్పాడు ఆయన,
నేను నా తండ్రి వద్ద నుండి వచ్చాను, నా తండ్రి దగ్గర విన్న సంగతుల్ని నేను మీకు బోధిస్తున్నాను అన్నాడు. నేను భూ సంబంధమైన సంగతులు చెప్పినప్పుడు మీరు వినకపోతే పర సంబంధమైన సంగతులు చెప్తే మీరు ఎలాగో గ్రహిస్తారని ఆయన మాట్లాడారు. ఇన్ని విషయాలు వాళ్ళకి చెబుతున్నప్పటికీ కూడా వారు సమాజంలో గొప్ప పేరుంది. అప్పుడు వారు సమాజంలో ధర్మశాస్త్రోపదేశకులు, వారు సమాజంలో మనుషుల చేత గౌరవింపబడుతున్నటువంటి వారు. కాబట్టి ఈ బోధకుడు చెప్పేది ఏంటి వినేది. ఈయన వయసు ఎంత అప్పటికి? 30 సంవత్సరాలు, 33 సంవత్సరాలు. 30 సంవత్సరాలు పరిచర్యకు వస్తే 33.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడండి. మేమెంతటోళ్ళం? మేము ఎప్పటి నుంచి ఉన్నాం? మేము ధర్మశాస్త్రోపదేశకులు, మేము పండితులము, సమాజంలో గౌరవం ఉంది. కాబట్టి ఆయన చెప్పేది ఏంటి మేము వినేది. ఇంకా ఏదైనా సూచక్రియ చేయి చూద్దాం అంటే వీళ్ళకి ఏ మనసు లేదు, విధేయత లేదు. ఇప్పుడు పిల్లాడు అన్నాడు, బాయ్ కమ్ హియర్ అన్నాడు ప్రభువారు, నిన్ను రా అన్నాడు. ఆ పిల్లాడు ఏం చేశాడు? సింపుల్, చిన్నవాటి నుంచి దేవుడు గొప్ప పాఠాలు నేర్పుతాడు. ఆ పిల్లోడు ప్రభు మాట విని వచ్చాడు, నమ్మాడు, బోధకుడిగా అంగీకరించాడు. వేరు మాటలు మాట్లాడలా, ఎందుకు రావాలి అని అనలా, పక్కన తల్లిదండ్రులు నేను వెళ్ళానా అని అనలా. ప్రభు చెప్పాడు, వచ్చాడు. కాబట్టి ఆ పిల్లోని నిలబెట్టి ఇలాంటి వాడిగా ఉంటేనే మీకు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు అవుతారు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళకు వాళ్ళు గొప్పవాళ్ళని అనుకుంటున్నారే కానీ ఒక చిన్నపిల్లవాడు ఏ విధంగా ఒబే చేశాడో ప్రభు ఆజ్ఞను, ప్రభు మాటను, అలా వాడు క్విక్గా రెస్పాండ్ అయ్యి ఒబే అంటే విధేయత చూపించేటువంటి మనసు వాళ్ళకి లేదు. లూకాసు వార్త ఒకసారి చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించాడు. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందుకు ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయన చూడగోరెను. హేరోదు ఈజ్ ద కింగ్ అండి, ఆయన రాజు, యూదుల తరపున రాజుగా నియమింపబడినటువంటి వాడు. ఇతరంతా ఎప్పటి నుంచో యేసుక్రీస్తును చూడాలని వెయిట్ చేస్తూ ఉన్నాడు. సమయం దొరికింది, ఆయన కనబడే సమయం వచ్చింది. ఎందుకంటే పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు పైలట్ అంటాడు, ఇది నా కేసు పరిధి కాదు, ఈ కేసు నా పరిధి కాదు, ఈ జీసస్ ని హేరోదు దగ్గరికి తీసుకుపోండి అన్నాడు. ఆ రోజు పంచుకుని ఈ రోజు మనం ఈ పోలీస్ స్టేషన్లో అంటాం కదా, ఇట్స్ నాట్ మై లిమిట్స్ అంటాం కదా, ఇది నా లిమిట్ కాదు, హేరోదు కింద ఉంది, హేరోదు దగ్గరికి పంపించండి ఈ కేసునని యేసును పంపించాడు అక్కడికి. హేరోదు ఎప్పటి నుంచో వింటున్నాడు యేసును గూర్చి, ఈయన గూర్చి ఎప్పుడైనా చూడాలి అనుకుంటున్నాడు. ఆ రోజు సమయం దొరికింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరకు వచ్చాడు. ఏదైనా ఒక సూచక్రియ చేస్తాడేమని నిరీక్షిస్తూ ఉన్నాడంట. అప్పుడంట ఆయన చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇయ్యలేదు. చాలా ప్రశ్నలు వేశాడు హేరోదు, కానీ ఒక్క ఉత్తరం కూడా యేసుక్రీస్తు ప్రభువారు సమాధానము చెప్పలేదు. ప్రధాన యాజకులు, శాస్త్రులు నిలబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు చూడండి, ఫైనల్ గా హేరోదు ఎలా మారిపోయాడు. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి, అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రం తొలగించి పిలాతు వద్దకు మరలా పంపెను. హేరోదు పరిస్థితి ఏంటి? హేరోదు ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాడు, అంతేకాదు ఒక సూచక క్రియ చేస్తే చూడాలనుకుంటున్నాడు ఆయన. అంతేకాని యేసుక్రీస్తు ప్రభువు చెప్పేటువంటి మాటల మీద ఆయనకి నమ్మకం లేదు. బికాజ్ హీఈస్ ద కింగ్ ఆఫ్ జూ అండి, అంటే ఇదోమియన్ ఆయన. ఇదోమియన్ అంటే ఎదోమీయుల నుండి కింగ్ అయినటువంటి ఆయన. సహజంగా రాజస్థానంలో ఉన్నటువంటి వాడు ఎవడు కూడా ఈ బోధకులు చెప్పేటువంటి మాటలు ఎవరు ఇప్పుడేంది ఓట్ల కోసం కూర్చొని ఉంటారులే, వీళ్ళు ఏం చెప్తున్నా వింటా ఉంటారు, ఎందుకంటే ఓట్ల కోసం. సో ఇప్పుడు ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ ఎవరు వింటారు చెప్పండి? నేను రాజుని, నువ్వెవరో ఒక సామాన్యమైన బోధకుడివి, నువ్వు నీ మాట నేనేం తినేది అన్నట్లుగా ఉంటుంది వీళ్ళ వ్యవహారం. సో ఇప్పుడు ఇతని ఒకటి మాత్రం ఆయన చూడాలనుకున్నాడు. ఏంటది?
సూచక్రియ చేస్తే చూడాలనుకుంటున్నాడు. కానీ ఆయన చెప్పే మాట వినే మనస్తత్వం అతనికి లేదు. కాబట్టి క్రీస్తు ప్రభు వారికి తెలుసు కాబట్టి ఆయన అడిగిన ఏ ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఆ విధమైనటువంటి మనస్తత్వం, ఆయన చెప్పేటువంటి మాటలు వినేటువంటి మనస్తత్వం ఆయనకి లేదు. అసలు విషయం బయటపడింది తర్వాత ఆయనకి. అసలు విషయం, అసలు నిజమైన వ్యక్తిత్వం తర్వాత బయటపడింది హేరోదుది. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన? తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి అన్నాడు. అంటే అపహాస్యం చేస్తూ ఏదో నువ్వు యూదుల రాజు అన్నట్లుగా ఆ రాజు వస్త్రాలు లాంటివి తొడిగించి, అంటే అపహాస్యం కోసం ఇదంతా చేసింది ఆయన. సో మీరు గమనించండి, హేరోదు ఒకవేళ చిన్నపిల్ల మనస్తత్వం కలిగి ఉంటే, ఆ పిల్లవాడి మనస్తత్వం కలిగి ఉంటే ఏం చేసేవాడు? ఏం చేసేవాడు? ఆ పిల్లవాడు ఏం చేశాడు? అంతే, విధేయత చూపించాడు, ఒబే అయ్యాడు, ఆయన చెప్పిన దానికి లోబడ్డాడు, ఆయన దగ్గరకు వచ్చాడు, తగ్గించుకున్నాడు. తను గర్వం లేదు, అహంకారం లేదు, నేను గొప్పవాడిని అనుకోలే. ఆ పిల్లోడు మా నాన్న చెప్తే నేను రావాలి అని సొంత నిర్ణయాలు ఏం తీసుకోవాలా, ప్రభు అని చెప్పాడు, వచ్చాడు. సో ఇక్కడ గమనించండి, మనం కూడా అలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. పరలోక రాజ్యంలో మనం గొప్పవాళ్ళమని ఎప్పుడు అవుతామో అంటే ఆ పిల్లవాడి మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు. హేరోదు అలా లేడు, శాస్త్రులు పరిసయ్యులు అలా లేరు, ప్రధాన యాజకులు అలా లేరు, ధర్మశాస్త్రోపదేశకులు అలా లేరు. మార్కు సువార్త 15వ అధ్యాయం 31లో కూడా 31, 32 ఏ విధంగా ఉంటుంది? అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు వీడిద్దరులను రక్షించును, తను తాను రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చు, అప్పుడు మనం చూచి నమ్ముదాము అని ఒకరితో ఒకరు చెప్పుకుని. చూడండి, అప్పుడు చూసి నమ్ముదాం మనము అంటే వారికి విధేయత లేదు, తగ్గించుకునే స్వభావము లేదు. ఈ రోజుల్లో మనం కూడా అండి ఏదో ఒక విషయంలో స్కిల్ఫుల్ మ్యాన్ అయి ఉండొచ్చు. చదువులో నువ్వు గొప్పోడివా, నువ్వు చదువులో గొప్పోడివా, లేదా మీ ఊర్లో నీకంటే ధనవంతులు లేరా, లేదా నీకున్న పొలాలు ఇంకెవరికి లేవా, నీకున్న ఆస్తి ఇంకొకరికి లేదా, నీ అంత అందం ఇంకెవరికి లేదా. వీటన్నిటిని బట్టి వాటిని బట్టి మనం అతిశయపడుతూ, మన ధనాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన చదువుని బట్టి, వీటిని బట్టి మనం అతిశయపడుతూ ప్రభు మాటకు లోబడకపోతే, ప్రభు మాటకు మనం విధేయత చూపించకపోతే మనం చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కలిగినటువంటి వారము కాదు. ఈరోజు థామస్ అల్వా ఎడిసన్ అనే ఆయన బల్బు కనుక్కున్నాడు కదా. లోకంలో ప్రపంచంలో ఐన్స్టీన్ అనేటువంటి ఆయన అణుబాంబులు కనుక్కున్నాడు కదా. ఆయన గ్రీక్ రాజు అలెగ్జాండర్ అనేటువంటి వాడు అప్పటికి లేడులే, ఇక్కడ ప్రభు వారు రాలేదు. ప్రభు వారు వచ్చిన తర్వాత చాలా మంది గొప్పవాళ్ళు గురించి మనం ఆలోచిస్తే రోమ్ చక్రవర్తులు కానీ వీళ్ళందరూ చాలా మంది కూడా వారి యొక్క రాచరికాన్ని బట్టి, వారికి ఉన్న ధనాన్ని బట్టి, వారికి ఉన్న లోక జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్న చదువుని బట్టి, వారికి ఉన్న గొప్పతనాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి లోబడేటువంటి మనస్తత్వం వాళ్ళకి లేదు. ప్రభు దగ్గరికి వాళ్ళు రాదు. కాబట్టి పరలోక రాజ్యంలో వారు ప్రవేశింపలేరు. చిన్నపిల్లలు, ఈ చిన్నపిల్లలాగా అంటే అర్థము వెంటనే క్విక్ రెస్పాండ్ అవ్వాలి, ఒబే అవ్వాలి ఆయన మాటకు. మనం కూడా ఇప్పుడు పెద్ద రాజులంతా గొప్ప స్థానాల్లో మనం ఉండకపోవచ్చు. మనకున్న అడ్డంకులు మనకున్నాయి, మన హృదయ గర్వాలు మనకున్నాయి లేవా కొంతమందికి. ఇప్పుడు కూడా మన హృదయ గర్వాలు మనకున్నాయి, లోబడకుండా ఉండటానికి. వాళ్ళు చెప్తే మనం వినేదేంట్లే. ఇప్పుడు రాజకీయ నాయకులు చేసే పని అదే, ధనవంతులు చేసేది అదే. అటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. కాబట్టి మీకేం చెప్తున్నా అంటే, ఒకటి, ఈ చిన్న పిల్లవాడి వలె ఎవరైతే క్విక్గా రెస్పాండ్ అయ్యి ప్రభు మాటకు విధేయులు అవుతారో మీరు దేవుని రాజ్యంలో గొప్పవాళ్ళు.
పిల్లల మనస్తత్వం అంటే వెంటనే ప్రభు యొక్క మాటకు లోబడటము, ఇంక వేరే ఆలోచనలు వద్దు, వేరే లోక జ్ఞానాన్ని మీ మనసులోకి చొప్పించుకోవద్దు, వెంటనే ఆయనకు విధేయులు అవ్వండి, వెంటనే ఆయన మాటకు లోబడండి. అప్పుడు పరలోకంలో మీరు గొప్పవాళ్ళు అవుతారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్థితిని గురించి మాట్లాడుతూ లూకాసు వార్త 10వ అధ్యాయము 21 అట్లా లోబడినటువంటి వాళ్ళు ఎవరండి? బైబిల్లో లోబడిన వాళ్ళు ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటా వచ్చాం. అంటే విధేయత చూపించిన వాళ్ళు ఎవరు? వాళ్ళు పరిసయ్యులను చూసాం, హేరోదును చూసాము, ధర్మశాస్త్రోపదేశకులను చూసాము, ఆ తర్వాత శాస్త్రులు, వీళ్ళందరూ కూడా లోకంలో గొప్పగా ఉన్న వాళ్ళందరూ కూడా లేరలా. కానీ అలా ఉందెవరో యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ లూకాసు వార్త 10వ అధ్యాయం 21 చూడండి. ఆ గడిలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకు భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి, ఎవరిలో పసిపాలరా అంటే నిజం పసిపాలరా వీళ్ళు? పసిపాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. అంటే జ్ఞానులు వివేకులు ఎవరు? లోకంలో ఎవరైతే చెప్పుకుంటున్నారో పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, హెరోదీయులు, లోకంలో జ్ఞానులు, గనులము, గొప్పవాళ్ళు అని చెప్పుకునే వాళ్ళందరికీ ప్రభు యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే మరుగ్గా ఉన్నాయి. వాళ్ళకి అర్థం కాదు అవి, వాళ్ళు దానికి అంగీకరించలేదు వాళ్ళు. కానీ అవి ఎవరికి బయటపడాయండి? పసిబాలురు అంటే ఎవరు? ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు ఎవరైతే అంగీకరించారో వాళ్ళ ఫస్ట్ స్థానం, ఫస్ట్ గ్రూప్ ఎవరంటే అపోస్తలులు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు. వాళ్ళను ఇంకా ఆయన మాటలు అంగీకరించిన వాళ్ళని పసి బాలురు అని మాట్లాడుతున్నారు. దేవుడు ఆయన చిత్తాన్ని ఎవరికి బయలుపరిచాడు? పసిబాలురు. అంటే ఇంక వేరే లోక జ్ఞానాన్ని అడ్డం పెట్టుకొని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి కాదు. ఏదైనా ఒక సూచిక్రియ చూపించి చూద్దామనే వాళ్ళకి కాదు. ఆయన అసలు ఆ శిలువ మీద దిగి వస్తాడేమో చూద్దాం అప్పుడు నమ్ముదాం అనే వాళ్ళకి కాదు. అలాగే మనసులో ఏదో ఒకటి ఉంచుకొని ఆయన మాటలు వినకుండా ఏదో ఒక సూచిక్రియ చేస్తే చూద్దామని ఎన్ని రోజుల్లో నుంచి ఎదురు చూసేవాళ్ళు అలాంటి వాళ్ళకు కాదు. పసిబాలురకు అంటే అంతరంగంగా ఆ పసిపిల్లవాని యొక్క మనస్తత్వం కలిగి అంటే ఆయన మాటలకు తొందరగా నమ్మి విధేయత చూపించేటువంటి వాళ్లకు దేవుని దృష్టిలో, లేకపోతే వాళ్ళే దేవుని రాజ్యంలో గొప్పవాళ్ళు, వాళ్ళే దేవుని రాజ్యంలో ప్రవేశించేటువంటి వారు. రెండో విషయం చెప్తాను. లూకాసు వార్త 9వ అధ్యాయం 46. చిన్నపిల్లల్లాగా ఉండటం అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే త్వరగా విధేయత చూపించడము, త్వరగా లోబడటము. త్వరగా విధేయత చూపించి లోబడి ఆయన మాట వినేవాళ్ళు. రెండవది, తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచనలు ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలవబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వారిని చేర్చుకును. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో. రెండవ విషయం ఏంటంటే ఇక్కడ కూడా వాళ్ళు గొప్పవాడు అని తర్కాలు పుట్టి ఎవరు గొప్ప. యేసుక్రీస్తు ప్రభువారు ఈ చిన్న బిడ్డను మరలా ఒక సంగతి ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నాను. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో
వాడే గొప్పవాడని వారితో. అంటే ఇక్కడ విషయం ఏంటంటే రెండవ విషయం ఏంటంటే గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళు వాళ్ళకంటే తక్కువగా ఉన్నటువంటి వారిని తొందరగా అంగీకరించారు. మళ్ళా చెప్తున్నాను, గొప్పగా ఉన్నామని ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకంటే తక్కువగా ఉన్నటువంటి వారిని ఏం చేయరు? అంగీకరించరు, దూరంగా పెడతారు. నా జ్ఞానం ముందు నువ్వు తక్కువ, నా ముందు నువ్వు తక్కువడివి, నేనే గొప్పవాడిని అనేటువంటి వ్యత్యాసాలను చూపిస్తారు సహజంగా, అంతే కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడంటే అటువంటి వారిని కూడా అంగీకరించేటువంటి మనసు మీకు ఉండాలి. భోజనాలు వచ్చి ముగించేస్తాను. అటువంటి వారిని కూడా అంగీకరించేటువంటి వారిగా ఉండాలి. ఎటువంటి వారిని? నేను చెప్పేది మీకు స్ట్రైక్ అవుతుందా? ఎవరైనా గొప్పవారిగా ఇప్పుడు మా గ్రూపులోనే నేను గొప్ప, నాగరాజు గారు గొప్ప, సల్మాన్ గారు గొప్ప, అంకయ్య గారు గొప్ప, రాజు గారు గొప్ప అని మాలో తర్కాలు వచ్చినాయండి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ విషయం ఏంటంటే ఎవరు గొప్ప అని చెప్తున్నాడంటే ఆయన గొప్పగా ఉన్నటువంటి నాకంటే ఎక్కువ టాలెంట్ నాగరాజు గారికి ఉందంటే నాగరాజు గారు ఏం చేస్తాడంటే ఆయన కంటే తక్కువ ఉన్న వాళ్ళని దూరంగా చూస్తాడు, తక్కువ చేస్తాడు. ఇప్పుడు గొప్పవాడు ఎప్పుడు అవుతారు మీరు? తక్కువ వాడిని కూడా యేసుక్రీస్తు లాగా నువ్వు దగ్గరికి చేర్చుకున్నప్పుడు. అర్థమైందా మీకు? తక్కువగా ఉన్నటువంటి వారిని కూడా నీ స్థాయి ఇచ్చినప్పుడు, నీ స్థాయి గొప్పదే, నువ్వు అన్నిట్లో టాలెంట్ ఉన్నటువంటి వాడువే. కాబట్టి నీకంటే తక్కువ ఉన్నటువంటి వారు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు తక్కువ వాడివి, నాకంటే నీకు టాలెంట్ లేదంటున్నావు. ఇప్పుడు మీరు గొప్ప ఎవరంటే నువ్వు అలా అనుకోకుండా ఆ తక్కువ ఉన్నటువంటి వాడిని నీతో సమానంగా ఎప్పుడైతే చూస్తావో, ఆ తక్కువగా ఉన్న వారిని యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎలా చేర్చుకుంటావో ఆ తక్కువగా ఉన్న వారిని కూడా అలా చేర్చుకుంటావు. ఒక రకంగా చెప్పాలంటే నీతో సమానంగా మాత్రమే కాదు, నీకంటే గొప్పవాడిగా ఎంచుకుంటే ఆ వ్యక్తిని, అప్పుడు నువ్వు గొప్పవాడివి. ఆ కింద వచ్చినాను చూడండి, రోమిలకు రాసిన పత్రిక, ఫాస్ట్గా రోమిలకు రాసిన పత్రిక ఈ విషయంలో ఈ విధంగా మాట్లాడుతుందండి. రోమా 15:14 కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యాలను భరించాలి. అంటే మనం కూడా వాళ్ళ దగ్గరికి కలవాలి, వాళ్ళను మనలో కలుపుకోవాలి. అలాగే 5:14 సహోదరులారా మేము మీకు బోధించినదేమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనియ్యడి. అంటే సపోర్ట్ ద వీక్ అంటే బలహీనులుగా ఉన్నటువంటి వారిని ఏం చేయాలి? మనము బలపరచాలి. రోమా 12:10 సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఒకరికంటే ఒకడు ఎలా ఎంచుకోవాలి? గొప్పగా ఎంచుకోవాలి. ఇది విషయం అండి. తగ్గించుకొని తను తాను తగ్గించుకొని ఎదుటి వారిని గొప్పగా ఎంచేవాడు ఎవడైతే ఉంటాడో ఆ చిన్నపిల్లల మనస్తత్వం, నన్ను నేను తగ్గించుకొని ఎదుటి వారిని గొప్పగా ఎంచాలి, నాతో పాటు సమానుడిగా భావించాలి. ఇటువంటి తత్వాన్ని కలిగి ఇప్పుడు మనం అలా ఉంటామండి. ఒకరికంటే ఒకరిని గొప్ప వాళ్ళని ఎంచుకుంటామా? బైబిల్ ఏం చెప్తుంది? ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి. నువ్వే గొప్ప బ్రదర్ అంటే లేదు నువ్వే గొప్ప అనుకోవాలి మనం. అలా కాకుండా ఒకరిని తగ్గించి మనల్ని మనం హెచ్చించుకునేటువంటి పరిస్థితి ఉంటే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. పిల్లలు ఎలాంటి వారు అంటే ఎదుటి వారిని ఘనంగా ఎంచుతారు, ఒకరినొకరు సమానంగా చూసుకుంటారు. పిల్లల్లో హెచ్చుతగ్గులు ఉంటాయండి? పిల్లల్లో హెచ్చుతగ్గులు ఉంటాయా? అసలు ఉండవండి. అందుకే మీరు చూడండి, స్కూల్లో చదివేటప్పుడు ఇప్పటికి మా ఫ్రెండ్స్ ఒకవేళ బయట జనాల్లో క్యాస్ట్ ఉన్నప్పుడు ఇక్కడ మేము అనేవరే అనుకుంటున్నాం.
స్కూల్లో చదివేటప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అరే ఎవరైనా ఎందుకు అనుకుంటాం? మా మధ్య ఏ విధమైన వ్యత్యాసం లేదు. అతడు ధనవంతుడు లేదా అతడు ఉన్నతమైన కులస్తుడు, నేను తక్కువగా అనేది లేదు. పిల్లల మధ్య అది లేదండి. సో క్రైస్తవుల్లో కూడా నీకంటే ఒకవేళ చిన్నగా ఉన్నప్పటికీ కూడా నువ్వు అతన్ని నీతో సమానుడిగా ఎంచాలి. అంతేకాదు నీకంటే గొప్పడిగా ఎంచాలి. అటువంటి మనస్తత్వం, అటువంటి పిల్లల మనస్తత్వం కలిగి ఉంటేనే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము, దేవుని రాజ్యంలో గొప్ప వాళ్ళమని ఎంచబడతాము. సో ఇది చాలండి. ఈ రోజుకి ఏం నేర్చుకున్నాం మనం? దేవుని రాజ్యములో మనం గొప్పవాళ్ళుగా ఉండాలన్నా, దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా మనం చిన్నపిల్లల యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. చిన్నపిల్లల మనస్తత్వం మొదట మనం నేర్చుకుంది ఏంటి? వెంటనే విని విధేయత చూపించడం. ప్రభు మాట వెంటనే విని విధేయత చూపించాలి మనం. రెండవది, మనము మిగతా వారిని మనతో పాటు సమానంగా చూడాలి, ఇంకా మనకంటే గొప్పగా చూడాలి. అటువంటి చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉన్నప్పుడే మనం దేవుని రాజ్యంలో గొప్పవాళ్ళం అవుతాం. దేవుని రాజ్యంలో ప్రవేశం మనకు సంపూర్ణంగా లభిస్తుంది. ఇదేదో ఓవర్గా నోటి మాటల్లో తీసుకోబాకండి, క్రియారూపంలో చేయండి. క్రియారూపంలో చేసి దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుదాము. దేవుని యొక్క వాక్యాన్ని విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మరి ఏమైనా కేక్ తీసుకొచ్చారా?